పత్రిక 13వ అధ్యాయం. వీళ్ళరా మొదటి వచనం నేను చదువుతున్నాను. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును, ఘనఘనములాడు తాళమునై ఉందును. చిన్న మాట ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి యేసయ్య, మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం చదివాను. దేవా, నీవు ప్రేమ స్వరూపివి అన్న మాట అనంతమైనటువంటి మాట. నీ ప్రేమ శాశ్వత కాలం ఉండే ప్రేమ. ఈ దినం మరలమ్మను దర్శించి నీ ప్రేమలో బంధించి, ప్రేమని నయన ద్రాక్షారసము మత్తులో మమ్మల్ని ఉంచండి. నీ ప్రేమ ద్రాక్ష రసముల కన్నా మధురం. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ శిలువ ప్రేమ, దైవ ప్రేమలో, యేసుక్రీస్తు ప్రేమలో మమ్మల్ని బలపరిచి నిత్యము చేయబట్టి నడిపించమని అపవాది క్రియలేశంలో బంధించి వేస్తాను. కొత్త తైలం నా మీద వినే బిడ్డల మీద, మా అందరి మీద కుమ్మరించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, 5లో 1 పోతే 0 అని ఒక అంశం రాశాడు ఈయన. నేను ఇప్పుడు అదే చదివింది. నేను చదివిన ఆ స్టేట్మెంట్ మీకు చెప్తాను. చాలా అద్భుతమైన మాట. ఏంటి ఇది అని చదవాల్సి వచ్చింది. 5లో 1 పోతే 0. అది ఎట్లా? అది లెక్కల ప్రకారం 5లో 1 పోతే 4 రావాలి. 4 రావాలి కదా, 0 ఏంటి అని నేను ఆలోచన చేస్తే అప్పుడు వింటాం ఏంటి అని చెప్తున్నది అని. 13వ అధ్యాయంలో ఇప్పుడు నేను ఆ 5 చెప్తున్నాను. 5లో 1 పోతే 0 అన్నాడు కదా, అది చెప్తున్నాను నేను. మొట్టమొదటిది ప్రియులారా, మనుష్యుల భాషలు దేవదూతల భాషలతో నేను మాట్లాడిన, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును, ఘనఘనములాడు తాళమునయ్యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను, కొండలు పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం అని తర్వాత 4వ వచనం నుంచి దాని క్వాలిటీస్ చెప్పాడు. మొట్టమొదటిది, వరములు ఎన్ని ఉన్నా వరములకు సమానంగా బ్యాలెన్స్డ్గా ప్రేమ లేకపోతే ఆ వరాలన్నీ వేస్ట్. అది చెప్తూ ఏంటి ఆ వరాలు? భాషల వరం, అన్య భాషల వరం ఉంది పైన గమనిస్తే కదా. మనుషుల భాషలు దేవదూతల భాషలతోనే మాట్లాడినా ప్రేమ లేకపోతే నేను వేస్ట్, శబ్దం చేస్తున్న వాడిని అవుతాను అన్నాడు. ఎవరు? పౌలు మాట్లాడుతున్నాడు. అంటే బాగా గమనిస్తే ప్రేమ లేని వరాలు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. వరాలు ఉన్నాయి కానీ ఏం లేదు, ప్రేమ లేదు. కాబట్టి వేస్ట్, వ్యర్థుడు అని అంటున్నాడా లేదా? వేస్ట్ అనే ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటాం? వేస్ట్, వ్యర్థం. అన్ని వరాలు ఉన్నాయండి. ఎన్ని వరాలు ఉన్నాయి? కృపావరాలు 9 ఉన్నాయి. 9 వరాలున్నా ప్రేమతో కలిసి పనిచేయాలి. హల్లెలూయా. రెండవది, మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను. పౌలుకు తెలిసిన మర్మాలు కానీ, పౌలు తెలిసిన జ్ఞానం కానీ, ఎవరికి తెలియని విషయాలు, విశ్వమర్మాలు. ఇప్పుడు రంజిత్ కూడా అంతే. యుగములలో తరములలో మరుగు చేయబడిన. ఇప్పుడు కొన్ని ఎట్లుంటాయంటే, నాకు తరుణ్ గురించి ఏం తెలియదు అనుకో, కొన్ని నీకు తెలియనట్టు నాకు ఉన్నాయి సార్, ఇది నా విషయం, నా బాధ, నా సమస్య ఇది అని, ఇట్లా జరిగింది అట్లా జరిగిందని చెప్తే అవునా అని అప్పుడు అంటాను నేను. అతను చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? కాబట్టి దేవుడు చెప్పే మర్మాలు కానీ, విశ్వమర్మాలు, దేవుడు ఎలా ఉన్నాడు అనే విషయాన్ని చెప్పిన ఓఫీరని రాసిన పుస్తకం పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం. అసలు దేవుని గురించిన జ్ఞానం అంటే ఏంటి?
అనే విషయం ఎవరికీ తెలీదు. దేవుడే చెప్పాడు కాబట్టి తెలిసింది. దేవుడే చెప్పాడు, రివీల్ చేశాడు. కాబట్టి అన్ని మర్మాలు దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు దాన్ని అనాది అంటారు. స్టార్టింగ్ ఏమంటాం? ఆది అంటాం. స్టార్టింగ్ పాయింట్ ఏమంటాం? ఆది. ఎండింగ్ పాయింట్ అంతం. అసలు ఈ సృష్టికే ఆది లేదు, అంతం లేదు, ఇంకా అవన్నీ ఏమీ లేవు. దేవుడు ఒక్కడే ఉన్న కాలాన్ని, అది నిత్యత్వం ఉండే కాలం, అట్లా ఎన్ని కోట్ల యుగాలు చాలా ఉన్నవాడు కనుక అనాది అన్నాడు. ఇక ఆదికి చాలా పూర్వము అనాది. ఈ విషయం ఫస్ట్ మమ్మల్ని రక్షణలోకి నడిపించిన దేవరాజ్ సార్ చెప్పాడు. ప్రాఫిట్ అయిన అనాది అంటే అర్థం అసలు భూమి ఆకాశాలు సృష్టి చేయకముందు ఉన్నటువంటి స్థితి. ఎవరికి తెలుసండి అవన్నీ? కాబట్టి ఓపిరన్నగా చెప్పాడు, దేవరాజ్ సార్ చెప్పాడు. అంతకంటే ముందే పౌలు 2000 సంవత్సరాల కిందటే మాట్లాడుతున్నాడు. మర్మములన్నీ, జ్ఞానం అంతా, ఇది కొంత అని కాదు. జ్ఞానం పౌలు దగ్గర ఉన్న జ్ఞానానికే అంతం లేదు, అంతా తెలుసు. అంత తెలుసు కాబట్టి ఏమండి, తప్పిపోయిపోయే అవకాశం ఉంది, చెడిపోయే అవకాశం ఉంది. అన్నీ తెలిస్తే ఏమవుతుంది? జ్ఞానం ఎక్కువైందనుకోండి, జ్ఞానం ఉప్పొంగజేయును, అయితే ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగజేయును. జ్ఞానం ఎక్కువ ఉంటే కనుక పఫింగ్ అనేది ఉంటుంది, తెలుసా? పఫ్ అంటే మన బేకరీలు తీసుకున్నటువంటి ఏమంటారు, రొట్టె, అది రాత్రి అంతా పులిసిపోయి ఊపుతుంది. జ్ఞానం ఉంటే చెడిపోయే అవకాశం. ఇదే జ్ఞానం ఉండి చెడిపోయినోడు కూడా ఉన్నాడు. దేవుని తెలుసు అని గురించి. పరిపూర్ణ జ్ఞానం, సంపూర్ణ సౌందర్యమును కట్టడకు మాదిరివి అన్ని దేవుని తర్వాత తెలిసినోడు ఒకడు ఉన్నాడు పరలోకంలో, కెరూబు. అతని పేరు బిరుదు లూసిఫర్. అతను దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు ఆ చీకటిని ఆహ్వానించాడు తనలోనికి. చీకటి ఒక శక్తి, వీడు ఒక వ్యక్తి. వీడు దేవుడు పుట్టించినోడు కదా, దేవుడు సృష్టించిన వ్యక్తి. ఆ శక్తికి ఎప్పుడు వ్యక్తులు కావాలి. ఆ శక్తికి ఎప్పుడు ఎవరు కావాలా? వేరేటి ఏమి ఇచ్చినా నో, అవసరం లేదు. దానికి వ్యక్తిత్వం కావాలి. ఎందుకంటే వ్యక్తి లేక వస్తే తనను తాను కనబరుచుకుంటాడు. తన క్రూరత్వం, తన భయంకరమైన జీవితం, దేవుల్లో ఉన్న గుణాలన్నిటికీ వ్యతిరేక లక్షణాలు దాంట్లో ఉన్నాయి. అందుకే దేవుడు చెప్పాడు, పొర్రపాటును కూడా మీరు చీకటిని లోపలికి రానియద్దండి. అది వస్తే వాడు నిత్య చీకటికి సంబంధించిన నివాసం అయిపోతాడు. ఖచ్చితంగా వానికి నా మీద కోపం వస్తుంది. ఎందుకంటే నాలో ఉండే క్వాలిటీస్ వేరు, చీకట్లో ఉండే క్వాలిటీస్. బద్ధ విరోధులం అయిపోతాం అంటే అదంతా వేరే సబ్జెక్టు. అట్లా జ్ఞానం ఉండి చెడిపోయినోడు ఒకడు ఉన్నాడు. కాబట్టి పౌలును కూడా దేవుడు జ్ఞానంతో నింపాడు గనుకనే ప్రియులారా ముళ్ళును గురించి మాట్లాడాడు. ఏమండి, నాకు శరీరంలో ఒక ముళ్ళు ఉంది. 2వ కొరింథీ పత్రిక చూద్దాం, 11:7. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. మిమ్మును హెచ్చింపవలెనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొనినందున. కాదు, ఒక్క నిమిషం. ముళ్ళు అన్నీ 12:7 సారీ. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషమైన మర్మాలు తెలుసు అన్నమాట. దాని గురించి మాట్లాడుతున్నాడు. నాకు ఒకటి కాదు ప్రత్యక్షత, అన్నీ చూశాడు. అమ్మో, పరలోకం ఎలా ఉందో చూశాడు, పాతాల్లో చూశాడు, ఏంజెల్స్ పడిపోయి చూశాడు, ఏంజెల్స్
దేవుని పని చేస్తున్న వాళ్ళని చూశాడు, విశ్వాన్ని చూశాడు, యుగ యుగాల చరిత్ర తెలుసుకున్నాడు. సేమ్ 8 పుస్తకాలు రంజితన్న రాసినటువంటి మర్మాలన్నీ ఎవరికి తెలుసు? ముందే పౌలుకు తెలుసు. చెప్పాలని ట్రై చేశాడు. చెప్పాలని ట్రై చేస్తే వీళ్ళకు మీకు చెవులు వినడానికి మందులైనందున నేను విషదపరచలేకపోయాను అన్నాడు. ఎంతో జ్ఞానం ఉంది కాబట్టి ఖచ్చితంగా హెచ్చించబడే అవకాశం. 7లో ఏమన్నాడంటే, బహు విశేషముగా ఉన్నందున నేను హెచ్చింపోకుండు నిమిత్తం నా శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా. ఎప్పుడైతే అబ్బా దేవుని జ్ఞానం నాకు వచ్చేసింది అని అనుకుంటానే ఆ రోజే జలుబు వస్తుంది, ఆ రోజే జ్వరం వస్తుంది, ఆ రోజే వేరే ముళ్ళు పనిచేస్తుంటుంది. అది ఎవరి ముళ్ళు? సాతాను యొక్క దూత ముళ్ళు. ఎప్పుడైతే హెచ్చించుకునే లక్ష్యం ఒకవేళ కొంపదీసి వస్తుందేమో అని దేవుడు ముందే ముళ్ళు పెట్టేది. ఎందుకని ఈ ముళ్ళు పెట్టకూడదు సైతాన్ అయినాడు. ఈ ముళ్ళు పెట్టకుండా ఉండడం వాడిని బట్టి ఒకడు ఏమైనాడు. కానీ దేవుడు జాగ్రత్త పరుడు, ఇంకెవ్వడు కాకూడదు కాబట్టి ఏం పెట్టాడు? ఒక ముళ్ళు పెట్టేశాడు. ఆ ముళ్ళు అప్పుడప్పుడు హెచ్చించబడనేది క్లైమేట్ వచ్చే లోపల శరీరంలో ముళ్ళు పనిచేస్తుంటుంది. నన్ను నలుగగొట్టడానికే దేవుడు పెట్టాడు అది. నేను అడిగాను దేవుడిని 3 సార్లు, ప్రభా తీసే, ప్రభా ముళ్ళు తీసే అని అడిగాను అన్నాడు కదా. ముమ్మారు వేడుకొంటిని. అందుకు దేవుడు ఏమన్నాడంటే 3 సార్లు కూడా తీసేయను ఆ ముళ్ళు, అది ఉండాల్సిందే అన్నాడు. అది సంగతి. ఎప్పుడు కృప గురించి చెప్తాంలే. ముళ్ళు తీసే ప్రభా అంటే దేవుడు ఏమంటున్నాడు? నో. మళ్ళా చాలాసార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడే. మళ్ళీ ఇంకొక అకేషన్లో ఈ ముళ్ళు తీసేయను ఆయన, అంతా బాగుంది, ఇది సారికి పొడుచుకుంటుంది పక్కన. ముల్లా అంటుంటారు కదా పెళ్లి విషయంలో, భార్య దొరికిన వానికి మేలు దొరికెను అని బైబిల్ ఉందండి. నాకేమో తేలు దొరికాను అన్నాడు ఒకడు. ఎందుకు? ఎప్పుడు కుడుతుంటుంది. కుడితే తేలు కుడితేట్టు నాకు తెలియదు. దేవుడు నా అడిగి తీసుకోలే. ఇప్పుడు తేలు కుడితే భయంకరమైన నొప్పి. కాబట్టి ఇంట్లో ఎప్పుడు గలాటలు. అంటే ఎప్పుడు భార్యలని అనాలని అవసరం లేదు. భర్తలు కొంత సన్నం లేరు, తిని తాగేసేది కొట్టేది నా ఇష్టం అనేది. నీ ఇష్టం అయితే దేవుడు చెప్పారు, రేపు ఆయన ఇష్టం వేస్తాడు. ఆయన నిన్ను తన్ని నా ఇష్టం అంటాడు. అంతే కదా, రూలే కదా, న్యాయమే కదండి. వీడేమంటున్నాడు? నా భార్య నా తాళి కట్టిన నా ఇష్టం, ఎవడన్నా సపోర్ట్ నీకెందుకు, నువ్వు వచ్చినావు, ఎవడు నువ్వు అసలు అని ఈమందిట్టాడు, పంపించేస్తాడు. కానీ దేవుడు నా ఇష్టం అనే దేవుడు 4 ఏట్లు కొట్టినాడు అనుకో, నోరు మూసుకొని పడింటాడు. న్యాయవంతుడు కాబట్టి ఆ పని కూడా చేస్తాడు ఆయన చూసి. కాబట్టి జాగ్రత్త. ఎటు పడితే అటు ఉండడానికి వీలైతే లేదు. కుటుంబాల్లో సంతోషంగా ఉండడానికి నీకు భార్యని ఇచ్చినాడు. హ్యాపీగా మాట్లాడుకో, సంతోషంగా పగలబడి నవ్వు జోకి. ఎప్పుడు కొంతమంది ఇంట్లో ముడుచుకుంటారు. ఏమంటే భక్తి సార్, భక్తి అంటే ముడుచుకోవడమా? ఎవరు చెప్పినారు నాయన నీకు? రంజిత్ నన్ను చూడుకో, నేర్చుకో. నవ్వుతాడు, నవ్విస్తాడు, దేవుని దగ్గర సీరియస్గా ఉంటాడు. అసలు అన్నాడు కిలోమీటర్ల వెనకలు ఉన్నారు, నన్ను ఎవడు అందుకోలేడు అన్నాడు. మొన్న టక్కన వస్తాయి కొన్నిసార్లు అట్లా, మళ్ళీ వెంటనే లోపల దేవుడు ఏమంటాడో తెలియదు. అది ఆయన కృప. ఆ మాట ఏ రోజుకి రాలే వాడిని. అందుకే దేవుడు మొత్తితే పురుగులు పడి చచ్చాడు. ఎప్పుడైనా ఎవరైనా నిన్ను పొగుడుతుంటే లోపల అది నా దేవుడు ఇచ్చిన కృప అనుకుంటుండాలి నువ్వు. లేకపోతే అంతే సంగతులు. పురుగులు పడి చావడం ఏందండి? హేరోదు వాడు రాజు, పెద్ద హేరోదు కొడుకు, చిన్న హేరోదు. వాడు ఇది దేవుని స్వరమే కానీ మరొకటి కాదు. వీళ్ళు ఏదో పని చేసుకోవడానికి. కొన్నిసార్లు పని కావాలన్నప్పుడు నీ దగ్గరికి వచ్చి ఏం చేస్తారు తెలుసా? నేను రాజ వెంకటేశ్వర రాజా అని పొగుడుతాను. అప్పుడు నువ్వు టెంప్ట్ అయిపోయి, ఓ నేను ఎంత గొప్పవాడిని ఇంకో తన్ని దండ తీసి శ్రీకృష్ణదేవరాయలు తీసిరేసి అష్టదిగ్గజ కవులలో ఎవడో ఒకటి దాన్ని అమ్మ దేవుని స్తోత్రం
వాళ్ళు ఉండేదే అందుకు పోగొట్టడానికి రాజును. అబ్బా రాజా వీరాది వీరుని శూరుని అట్లా ఒకటి అసిస్టెంట్ లెక్కించి పెట్టుకోవాలి మనం కూడా. మనకి లేదు, రాజ్యం లేదు, లెక్కలు లేవు. పొగడటం అంటే ఇష్టం. ఎవరైనా పొగడటం అంటే ఇష్టమే. తిట్టామనుకో మూతి 30 అంకాలు పోయి అస్సలు 3 నెలలు మాట్లాడు. రెండిటికి తాలుకోవాలి. బాగానండి. దేవుని బిడ్డ అంటే అర్థం ఏంటి? అట్లా పొగుడుతాడంటే దేవుని ప్రభావం ఇలా తూగుత పొగుడుతలు పొగుడుతున్నాడు. నన్ను ప్రేమించిన నరుడొకడు నా వలన ఫలము కోరు. ఆహా నింటి పుణ్యునికి నా వంటి పాపి కేవలం మీ లేక యేసు నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమించినావు ఊరికట్ల దానికోసం ఏదంటే నన్ను ప్రేమించిన నరుడొకడు నా వలన. వాడు ఎవడైనా ప్రేమించినట్టు కనపడుతున్నాడు అంటే బాగా వినండి, నీ దగ్గర నుంచి ఏదో వాడికి ఫలము ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని అర్థం. కాబట్టి జాగ్రత్త. పోగొడుతున్న కొంతమంది అది కూడా అప్పుడప్పుడు అవసరమే. భార్యలను ఏం చేయాలంటే 10 మందిలో పొగడాలి. ఇంట్లో అరసాలు అరిస్తే ఎవరు లేనప్పుడు నీకు జ్ఞానము తక్కువగా ఉన్నది. ఎట్లా తిట్టలా? నీకు జ్ఞానము యోబు తిట్టిన చూడు. మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావేంటి? జ్ఞానవంతురాలు నువ్వెవరు? జ్ఞానవంతురాలు. కానీ ఎట్లా మాట్లాడుతున్నావు? మూర్ఖురాలు మాట్లాడు. మొత్తం మీద అయితే ఎవరు ఇవా? అంత కాన్షియస్లో అంత జాగ్రత్తగా మాట్లాడే శక్తి మన దగ్గర. కోపం వస్తే అంతే సంగతులు. ఒకన యెషయానా ఎవరు ఆయన గుడ్డి ఆయన కళ్ళు ఉండవు ఆయనకు. దేవసేవకుడు ప్రకటన గ్రంథం గురించి చెప్తున్నారు. యెషయానా ఏదో పేరు. మైక్ పని చేయలేదు, ఇష్యూలు కొట్టినాడు. కళ్ళు లేవు మళ్ళీ ఆయనకు. కొన్నిసార్లు తట్టుకోలేరు. కానీ రంజిత్తనాన్ని గమనిస్తే ఎంత స్తబ్దం, ఎంత భయంకరమైన సిచ్యువేషన్లోనైనా అట్లా నిండుకుండలాగా ఉంటాడు, భయపడు. బక్సింగ్ నాకు కూడా అంతే, బక్సింగ్ గారు కూడా అంతే. ఎంత మీదికి వచ్చింది ఇప్పుడు ఒక దుర్వార్త. బైబిల్ అంది నీతిమంతుడు దుర్వార్తకు చడియడు. హల్లెలూయా. నీతి అంటే ఏంటంటే నీ దగ్గర నీతి అనేది ఉంటే కంప్లీట్గా ఇక భయము టెన్షన్ రానంత జీవితంలోకి రావాలి. హల్లెలూయా. కాబట్టి పౌలు యొక్క శరీరంలో దేవుడు ఏం పెట్టాడు? ముళ్ళు. ఎందుకు పెట్టాడు? అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం పెట్టాడు. ఆ ముళ్ళేంటి? సాతాను యొక్క ఏజెంట్. అంటే అది ఏమో మనకు తెలియదు. మొత్తం మీద దేవునిది అయితే ఇక వాడు అప్పుడప్పుడు పౌలుని ఏం చేస్తున్నాడు? ఆడుకుంటున్నాడు. ఎందుకు ప్రభా ఇది ఉండకూడదు నాకు అంటే, నీకు వెళ్ళి ఉన్నిలే అంటాడు. ఎందుకు తెలుసా? దేవునికి కూడా ఒక ముళ్ళు ఉండింది. ఏంటదంటే చీకటి. ఆ చీకటి సర్వచ్చి దేవుని దూరం చూసాలి. దేవుడు దాన్ని స్టాప్ చేసి తరుముతున్నాడు. అది ఒక ముళ్ళు నిరంతరం. ఈ ముళ్ళను తీసేయాలనుకున్నాడు దేవుడు. అదే ఆయన అనింది, పాపమా నీ ముళ్ళెక్కడా? సిలువలో దాన్ని లేపి పడేశాడు. సిలువలో దాన్ని ఏం చేశాడు? ముళ్ళను తొక్కి పడేశాడు. అసలు ఆయన ప్రాబ్లం ఏంటో, ఆయన స్థితిగతులు ఏంటో, ఆయన ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉండేవో అవన్నీ ఓపిరని రాసిన పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానంలో కొంత, ఇంకోటి దేవుని విశ్వ ప్రణాళికలో ఉంది. అది పరీక్ష పెడదామంటే మిస్ అయిపోయా. ఇక రేపే అడ్డం. రేపు చూస్తే శ్యామ్ వాళ్ళ అమ్మది జ్ఞాపకార్థం. మొన్నాడు పెడదామా? మొన్నాడు రెడీ పడి రండి చూస్తే వీలైతే. నేను ఒక 15 ప్రశ్నలు వేస్తాను. దానికి ఎవరు కరెక్ట్గా రాస్తే వాళ్ళకు ఒక గిఫ్ట్. మీరైతే చదువుతున్నాండి ఏమండి, నేనైతే దాన్ని చదివి రెడీగా ఉండగా ఎప్పుడెప్పుడు పరీక్ష పెడతామని. హల్లెలూయా. ఎక్కడున్నాం మనం? ఏమండి, మూలవాక్యం 1 కొరింథీ 13 ఫస్ట్ది. ఎన్ని
ఇన్ని కృపావరాలు నీకున్నా ప్రేమ లేకపోతే నీవు వ్యర్థపరుస్తావు, వాటన్నిటిని వేస్ట్ చేస్తావు దేవుని సేవను. అంటే అట్లా కూడా ఉంటుంది అంటే ఉంటుంది కనుకనే చెప్తున్నాడు. చాలామంది సేవకులు వినండి, కృపావరాలు వచ్చిన తర్వాత స్టేజీల మీదకి ఎక్కి స్వస్థపరచు, వరం ఉంటే స్వస్థపరుస్తారు, మొత్తం అన్నీ జరుగుతుంటాయి, కానీ ప్రేమ స్లోగా చల్లారిపోతుంది, వరం ఏమో రన్ అవుతుంటుంది. అప్పుడు ఈయన సేవ ఏమైపోతుంది, వేస్ట్ అయిపోతుంది. రెండోది, జ్ఞానమంతా పొందుకున్న తరువాత ప్రేమ లేకుండా తయారైతే ఇక అంతే సంగతులు, మంగొక లూసిఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. మూడవది విశ్వాసం. కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడు ఆయనను. ప్రేమ లేకపోతే నేను ఎటువంటి విశ్వాసం అండి ఇది? కొండలను పెకలించే పరిపూర్ణమైన విశ్వాసం అంటే ఎక్కడుంది అది? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న విశ్వాస వీరులను గురించి మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కడు సమస్యలను పెకలించి పడేసినటువంటి పరిశుద్ధుడు, విశ్వాసంలో పరిపూర్ణులు వాళ్ళు. అంతా కూడా కొదవలేదు వాళ్ళు. గుండెల నిండా ఏముంది, మాటల నిండా ఏముంది, ఊహల నిండా ఏముంది, విశ్వాసం 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 అనే వరం, విశ్వాసం అనే ఫలం. కానీ ప్రేమ లేకుండా పోయింది. విశ్వాసం ఉంది, ప్రేమ లేకుండా పోయింది. అది ఎట్లా జరుగుతుంది? అది కూడా జరిగే అవకాశం ఉంది. అందుకే ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. మళ్ళా నెక్స్ట్ 4వది, బీదల పోషణ కొరకు నా ఆస్తి ఎంత కాల్చబడటం, నా శరీరం అప్పగించినట్టు ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమి? బీదల పోషణకి ఇవ్వడం అంటే చేయి జాచడం ఎంత ఎంత ఆస్తి ఎంత. అమ్మ ఇట్లటి చెప్పాకు సార్, ఇట్లటి మాట్లాడాకు. అవి ముందు బాగున్నాయి. ఇప్పుడేమీ నీ ఆస్తి అంతా ఇచ్చినా కూడా కొన్నిసార్లు ప్రేమ లేకుండా ఇస్తావు. అననీయ సప్పేరలాగా వాళ్ళల్లో ఏం లేదు, దేవుడి మీద ప్రేమ లేదు, సంఘం మీద ప్రేమ లేదు అని ఆస్తి అంతా అంత తీసుకొని వచ్చి ఇచ్చినారు. కొంతవరకు ఇచ్చినారు లేదా? ఏమండి ఏదో ఏమండి ఆస్తి అంత ఇచ్చేవరకు ఎందుకు? ముందు ఒక 100 రూపాయలు అయ్యి దేవునికి కాను, అది నేర్చుకోవచ్చు. అది కూడా ఎలా వేయాలంట? దేవుని మీద ఇష్టంతో వేయాలి. నువ్వు ఎంత సేవ అనేది కాదు పాయింట్, ఏ హృదయంతో వేస్తున్నావు. బీరువాళ్ళల్లో ఉండేటేమో అట్లే ఉండాయి, దిగులు లేదు. ఆయన్ని దాచిపెట్టుకొని చూడడానికి 100 రూపాయలు 200 వేస్తే వేస్ట్ అంటున్నాడు దేవుడు. ఇంకా నా శరీరమును ఏమ్మా అంటే ఒక పరంగా యేసు ప్రభు నిమిత్తం ఇతను హతసాక్షి అయిన ఫీలింగ్ వచ్చింది సొసైటీలో, కానీ ఆయనకి ప్రేమ లేదు. పేరు బాగా వస్తుంది లేదు, యేసు ప్రభు కోసం చనిపోదాం అనుకున్నాడు, చచ్చిపోయాడు, హతసాక్షి అయ్యాడు. కానీ సొసైటీలో అబ్బా ఏం భక్తుడండి, దేవుని కొరకు ప్రాణాలు అర్పించాడని అందరూ చెప్పుకుంటారు, కానీ లోపల అతనికి ఏం లేదు, ప్రేమ లేకుండా ఘనత కోసం చచ్చిపోయాడు. నన్ను అందరూ పొగుడుతారు చచ్చిపోయినా కానీ. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు నెంబర్ 1 కృపావరాలు, నెంబర్ 2 జ్ఞానం, నెంబర్ 3 పరిపూర్ణ విశ్వాసం, నెంబర్ 4 ఆస్తిని తీయటం, నెంబర్ 5 ప్రాణముని పెట్టడం, దేహాన్ని కాల్చడానికి ఇచ్చేయడం. అయినా ఆ ఒక్కటి లేకపోతే 5లో ఒకటి పోతే 5లో ఒకటి పోతే కృపావరంలో ప్రేమ లేకపోతే 0, అట్లా 5 దాంట్లో ప్రేమ లేకపోతే 0. కాబట్టి 5 ఉండాలి, మళ్ళా ప్రేమతో చేయాలి. లేకపోతే నువ్వేమి ఇయ్యాకు, ఎందుకు అననే సప్పిరి ఇచ్చినారు జనాల కోసం, అందరూ పొగుడుతారులేని. ఇంతకైనా మీరు అమ్మిండేది అని అంతగా అన్నారు. ఇద్దరు పడి చచ్చిపోయారు. ఆ మిగిలించుకునేది ఎవరు తీసుకోవాలి? అందుకే పాపి సొమ్ము పరువుల పాలని ఒక సామెత. పాపుల సొమ్ము సంపాదించుకుని వాడు వేరే వాళ్ళకి ఇచ్చి చచ్చిపోయాడు. వీడేం అనుభవించాడు. అట్లా ఉండకూడదు, మనం అనుభవించే వాళ్ళ లిస్టులో ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధులు పాపులు సంపాదించినది పరుల పాలైతే, పరిశుద్ధులు సంపాదించింది వాళ్ళ పాలే, వాళ్ళకే అది పనిచేస్తుంది అంతే. అందుకే అన్నాడు 128 కీర్తనలు అక్కడంతా, వాని కష్టార్జితం వాడు అనుభవించును. హల్లెలూయా.
ఎవడో అనుభవిస్తే అది నష్టపోతాం. కాబట్టి ఇది జ్ఞాపకం చేసుకున్నాం. 5లో 1 పోతే 0. 5 రకములు పౌలు దగ్గర ఉన్నాయి. కానీ పౌల్లో ఆశ్చర్యం. ఇవి లేకపోతే, ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడని అన్నాను. కానీ ఆశ్చర్యం, పౌల్లో ప్రేమ కూడా ఉంది. ప్రేమ కలిగి వరాలు పంచాడు, ప్రేమ కలిగి జ్ఞానం చెప్పాడు, జ్ఞానం ఇచ్చాడు, ప్రేమ కలిగి విశ్వాసముతో బలమైన కార్యాలు చేశాడు, ప్రేమ కలిగి తన మొత్తం ఆస్తి దేవుని కొరకు అప్పగించి ఒక బీదవాడిగా జీవించాడు. దేవుని కొరకు చివరిలో పౌలు పోవద్దు రోమాకు, అక్కడ నిన్ను చంపాలని ఉన్నారంటే యేసుక్రీస్తు కొరకు ప్రాణం పెట్టుటకు నేను రెడీ, నేను సిద్ధముగా ఉన్నానన్నాడు అపోస్తుల కార్యాల్లో. చూడండి ఏమండి, అపోస్తుల కార్యాలు వాళ్ళు మెడ మీద పడి ముద్దు పెట్టారు. నా ప్రాణము సైతమును నేను ఇచ్చుటకు. ఇక్కడ ఏ మాత్రము నేను ఆయన కొరకు ప్రాణం వేయడానికి సిద్ధంగా ఉన్నాను. 21:13 చదవండి. పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చిన గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే ఈ ప్రభు అయిన యేసు నామం నిమిత్తం యెరూషలేములో బంధించబడుటకు మాత్రమే కాదు గాక చనిపోవుటకును సిద్ధంగా, ఐఎమ్ రెడీ టు డై ఫర్ క్రైస్ట్. హల్లెలూయా. ఏం సిద్ధపాటు, ప్రిపరేషన్. అతను తన శరీరాన్ని కాల్చడానికి ఇష్టపడుతున్నాడు విత్ లవ్ అండ్ అఫెక్షన్. ప్రేమ కలిగిన వాడు శరీరాన్ని ఇచ్చాడు. పేరు కోసం శరీరం ఇలా. కొంతమంది చచ్చిపోయినాక మా కళ్ళు వేరే వాళ్ళకి దానం చేస్తూనే ఉంటారు. అది మంచి కార్యమే, కానీ అది అతనికి పొగడ్తలే వస్తాయి కానీ వేరేది రాదు కదా. అయితే అట్లా కాదు, ప్రేమ కలిగి దేవుని సువార్త కొరకు నీవు అన్నీ చేయాలి. ప్రేమ లేకపోతే అక్కడ సంఘాన్నే ఎత్తేస్తానన్నాడు. ఎఫెసు సంఘంలో ఏమన్నాడు? దీపస్తంభాన్ని ఎత్తేస్తానన్నాడు. ఇక్కడ ప్రేమ లేకపోతే నువ్వు ఎన్ని వరాలు, జ్ఞానం అన్నీ వేస్ట్ అయిపోతాయి. కాబట్టి ఏమున్నా ఏమి లేకపోయినా ఖచ్చితంగా ఉండాల్సింది సంఘంలో ప్రేమ. దేవుని స్తోత్రం కలుగుతుంది. నువ్వు మొగలు తిప్పుకుంటే వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్లు కొండములు చెప్తే కుదరదు. డైరెక్ట్గా తిట్టు కావాల్సి ఉంటుంది. నువ్వు తమ్ముడు నీకు చెప్పకపోతే ఎవరు చెప్పాలి? అట్లా ఉండద్దు, ఇట్లుండో అని చెప్పు, కపటం లేకుండా. వీళ్ళకి అసలు డోంట్ డూ ద పాలిటిక్స్ ఇన్ ద చర్చ్. దేవుడి కోపం వస్తే అంతే సంగతులు. దానివల్ల కొంతమంది నష్టపోతున్నారు. ఈరోజు చెప్దాం, దేవుని ప్రభువా నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, నా సహోదరుల మీద కొండం కాదు, అవసరమైతే ప్రాణం పెట్టేంత ప్రేమ నాకు దయచేయి. హల్లెలూయా. రండి, అట్టి ప్రేమను దేవుడు మనకు దయచేయగా ప్రార్థన చేద్దాం. తలలోంచి కళ్ళు మూసుకుని